హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. మా పల్లెటూరు వాతావరణం చూడండి, చాలా చక్కటి అందాలతో ఉంటుందండి. చూద్దారంటే మరి ఎక్కడ దొరకని ఈ అందాలు. చాలా చక్కటి అందాలండి. కడుపు సముద్రం అయిపోతుంది ఈ వరి పొలాలు, వరి పంటలు చూస్తుంటే. పల్లెటూరులో పుట్టిన మాకే చాలా ఆనందం కలిగిస్తుందండి. ఇంకా టౌన్లో పుట్టిన వారికి అయితే చెప్పక్కర్లేదు. చాలా చాలా అందంగా ఉంటుందండి. వా చాలా చక్కటి వాతావరణం అండి. వరి పండించే రైతుకు జోహార్ కొట్టాలండి. ఎందుకంటే మట్టి పిసికి మట్టిలో దొల్లుతూ మట్టిలోనే తింటూ పండించే పంట అండి. ఈ పంట చేతికొచ్చేదాకా తన అనుకున్న లక్ష్యాన్ని రైతు చేరలేడు. ఇక్కడైతే ఒక బోర్ ఉందండి. బొబ్బాస్పల్లి పల్లెటూరులో అయితే ఈ బొబ్బాస్కాయలు బోరంత కాస్ట్ ఉంటాయి. ఇక్కడ రైతులు ఎవరు పడితే వాళ్ళు ముగ్గుని కాయలు ఉంటే కోసుకు తింటారు. చూడండి, చక్కటి అందం, పచ్చదనమైన ఈ పచ్చదనం చూడడానికి ఎంత అందంగా ఉంటుంది కదండి. ఇంత అందంగా ఉండడానికి కారణమైన రైతుకు మాత్రం జోహార్ కొట్టాలండి. ఎందుకంటే పాముళ్ళు దాటుకుంటూ తేళ్ళు, జరులు, ఎన్నో రకమైన ఇసమ పురుగులు అన్నీ దాటుకుంటూ ఇవి మాత్రం పండించాలి. చూడడానికి మనకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. దీని వెనకాల మాత్రం చాలా విషాదమైన అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చక్కటి వాతావరణం, చక్కటి గాలి వేస్తుందండి. ఇప్పుడే టైం అయితే మధ్యాహ్నం 1 గంట చిల్లర అవుతుందండి. ఎన్ని కోట్లు పెడితే ఈ అందాలు మనం కొనగలదు చెప్పండి? ఎన్ని కోట్లు కాదు, అసలు మనీతో పని లేదు ఈ అందాలు కొనడానికి.
మనీ సరిపోదు. ఎంత అందాలో చూడండి. కోట్ల రూపాయలతో పనిలేదండి. ఇంత అందమైన లొకేషన్స్ చూడాలంటే ఒరిజినల్. ఇక్కడ బోర్ చూడండి, బోరు పారుతుంది. మంచి వాతావరణం. అరటి చెట్టు అండి. ఇటువంటి లొకేషన్ కావాలితే ఎన్ని కోట్లు పెడితే వస్తుంది చెప్పండి. ఇక్కడైతే కూర అరటికెళ్ళండి, కూర కొనుక్కునే అరటికెళ్ళ. ఈ చెట్లు ఇలా కాస్తున్నాయంటే దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. వాటర్, పొలాలకు వెళ్ళే వాటర్ అండి ఇది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అండి. చాలా చక్కటి వాతావరణం చూడండి. పవన్ కళ్యాణ్ గారు పోసిన కొత్త రోడ్డు చాలా చక్కగా ఉంది. మహా పుంతలాగా ఉండేదండి ఈ రోడ్డు, కానీ పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల ఈ రోడ్డు ఎంత అందంగా చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి. చక్కటి వాతావరణంలో ఈ అందాలు డబ్బిచ్చి కొనుక్కున్నాయి కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంత చక్కన తల్లి భూదేవమ్మో. చూడండి ఎంత చక్కటి వాతావరణం. చూడండి చెట్టు కూడా ఎంత అందంగా ఉందో చూడండి. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అండి, పిఠాపురం నియోజకవర్గం.
మంచి పచ్చడి పొలాలు, పచ్చగా ఉండే వాతావరణం అండి ఇది. ఇక్కడ పొరిచేలో గడ్డి తీశారండి. ఇది కేలి గడ్డి అంటారు. ఇందాక రైతుల గురించి పాములు, తేళ్ళు, జల్లు అంట చూడండి. ఇలాంటి రైతు కష్టం ఎంత కష్టం ఉంటాయి. ఈ వరి పొలాల్లో ఈ నీరు కట్టడానికి రాత్రులు కూడా వచ్చి ఈ నీరు కట్టవలసి వస్తుంది. అదండి రైతు కష్టం. ఎంత కష్టం అంటే ఇందులో పాములు కూడా ఉండొచ్చు. చూడండి, అందులో పాములు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. అవన్నీ తీసుకుని అవన్నీ పక్కకు ఉంటే పాములు పక్కకు తోసుకుని ముందుకెళ్ళి ఒక సైనికుడికి ఎంత ఓర్పు ఉంటుందో అంతే ఉండాలండి రైతుకి. అలాగైతేనే వ్యవసాయం చేయగలడు. ఈ చెట్టు అయితే నాకు చాలా అందంగా నచ్చిందండి. చక్కగా ఉంది, ఏదో డిజైన్ చేసిన చెట్టులా ఉంది. కొబ్బరి చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చెట్టు ఒకదాని అందం ఉంటుంది, మరో దానికి అందం, ఒకదాని అందం ఒకటి. ఇక్కడైతే పామాయిల్ చెట్టు ఉంది. ఇది సింగిల్గా వేసుకున్నాడు రైతు. పామాయిల్ చెట్టు, ఇది ఒక తాడి చెట్టు అండి. ఇవైతే కొబ్బరి చెట్లు. చక్కనైనా సందమామ ఎక్కడున్నావు, పల్లెటూరులో అయితే మంచి వాతావరణం జరుగుతుందండి. ఈ వాతావరణం అయితే ఎక్కడ మరి చూడలేం. ఈ కొట్టినంటి రైతు ఎన్నో జీవాలు ఉంటాయి, అయినా ఎదుర్కొని ఆ చివరికి వెళ్ళవలసి వస్తుంది. ఇదేంటి రైతు సైనికం. అక్కడ మన దేశాన్ని కాపాడే సైనికుడు ఎంతో, పంట పండించే రైతు కూడా అంత గొప్పవాడు. సైనికుడు దేశాన్ని కాపాడతాడు, మనం తిండిని రైతు కాపాడతాడు. జై రైతు, జై జై రైతు. ఈ వీడియో చూసి ఫైనల్గా మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కష్టమైతే కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన దేవుడైతే జై శ్రీరామ్, హరహర మహాదేవ, శంభో శంకర. Mm-hmm.